పెద్ద ఎత్తున ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా దుష్ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి జోగి రమేష్ అన్నారు. నకిలీ మద్యం కేసును వైసీపీ మీద రుద్దాలని చూస్తున్నారని ఆరోపించారు. నకిలీ మద్యం కేసులో వారు పీకల్లోతు కూరుకుపోయారని మండిపడ్డారు. అబద్దాలు కట్టుకథలే వారి ఎజెండా అని, నకిలీ మద్యం రాష్ట్రం అంతా బెల్ట్ షాపులకు సరఫరా అయిందని జోగి రమేష్ అన్నారు. ఎక్కడికైనా ఏ విచారణకైనా ఎక్కడికైనా రావడానికి సిద్ధంగా ఉన్నానని చెప్తే ఇంతవరకు కూడా దాని మీద స్పందన లేదు. ఏదో రూపేణ ఆ కస్టడీలో అతను తీసుకోవాలా, జోగి రమేష్ పేరు చెప్పించాలా, నెల 2 నెలల్లో 3 నెలల్లో 4 నెలల్లో జైలుకు పంపిస్తే మేము రాక్షస ఆనందం పొందాలా. ఇది తప్ప ప్రభుత్వానికి నిజంగా ఎవరు చేస్తా ఉన్నారు, ఎందుకు చేస్తా ఉన్నారు, ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు ఎందుకు వస్తా ఉంది, ప్రభుత్వ ఆదాయాన్ని కొల్లగొడుతున్నది ఎవరని చెప్పేసి మీకు కొంచెమైనా బుర్రందా? అంటే ప్రభుత్వ ఆదాయాన్ని కొల్లగొడుతుంది మీరే కాబట్టా చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలా? దుర్మార్గంగా నకిలీ మద్యంలో, నకిలీ వ్యవస్థలో ఫేక్ గాళ్ళగా తయారైపోయిన మీరు ఐవీఆర్ఎస్ కాల్స్ పేరుతో ప్రజలకి దొంగ ఫోన్లా దమ్ముంటే మేము చేసామని చెప్పండి, మా ప్రభుత్వం చేసామని చెప్పండి, చంద్రబాబు నాయుడు నేను చేశానని చెప్పు, లోకేష్ నేను చేశానని చెప్పు. ఐవీఆర్ఎస్ కాల్స్ దిక్కు మొక్కలు లేకుండా, ఎక్కడో పేరు ఊరు లేకుండా, ఎక్కడి నుంచో నకిలీ మద్యం కేసు, జోగి రమేష్